అందరికీ నమస్కారం. మహేష్ బాబుకి భారీ దెబ్బ. ఇప్పట్లో బయటపడడం కష్టమే. అసలు ఏంటా దెబ్బ? అసలు ఏమైంది? అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం యావత్ భారతదేశం మొత్తం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే. అయితే ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఇండియా రేంజ్ లోని హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ పై గురి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రికార్డింగ్ పనులు కూడా మొదలు పెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమా గురించి కీలక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు సినిమాపై దర్శకుడు రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. అయితే సింహాన్ని లాక్ చేస్తున్నట్లుగా చూపించి మహేష్ బాబు పాస్పోర్ట్ తో ఫోటోకు పోజ్ ఇచ్చారు మహేష్ బాబు. అయితే మహేష్ బాబుని లాక్ చేశారని పరోక్షంగా హింట్ ఇస్తున్నారని అతను పాస్పోర్ట్ ను చూపిస్తూ ఫోటోకి పోజ్ ఇచ్చారు. అయితే రాజమౌళి చేసిన పోస్ట్ పై మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రాజమౌళి పోస్ట్ కు మహేష్ బాబు రిప్లై ఇచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రాజమౌళి చేసిన పోస్ట్ కు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఎమోజీతో కూడిన సింబల్ అయితే పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇండోనేషియన్ బ్యూటీ అయిన చెల్సియా ఇన్స్లెయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చెల్సియా ఇన్స్లెయిన్ కి స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ షూటింగ్ అంతా కూడా సౌత్ ఆఫ్రికా అడవుల్లోని షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే నెట్టింట్లో మాత్రం మహేష్ బాబు పాస్పోర్ట్ ని సీజ్ చేశారు అన్న ఒక కథ అయితే నడుస్తూ ఉంది. అలాగే జక్కన్న ఇచ్చిన ట్వీట్ ప్రకారం అయితే నిజంగానే పాస్పోర్ట్ ని సీజ్ చేశారా? అందుకే మహేష్ బాబు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అని చెప్పేసి అంటున్నారా? ఏంటి కథ అనేది మాత్రం పూర్తిగా అయితే రివీల్ అవ్వలేదు. అయితే అందరూ కూడా మాక్సిమం ఏమంటున్నారు అంటే పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల ఇది మహేష్ బాబుకి ఇప్పుడు కోలుకొని దెబ్బ అంటున్నారు. ఎందుకు అంటారా? ఎందుకంటే మొత్తం అంతా కూడా సీన్ షూటింగ్ అవన్నీ కూడాను షూటింగ్ అంతా కూడా అమెజాన్ అడవుల్లో అట్లలో చేయడం వల్ల అలా అయితే కనుక ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండి తీరాలి కదా. అందుకే ఈ దెబ్బ అంటున్నారు. అయితే మనం కూడా చూసేద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.